విజయనగరం జిల్లా రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ రూటే సపరేటు. కాంగ్రెస్ లో ఉన్న వైసీపీలోకి వచ్చిన జిల్లాలో పార్టీ రాజకీయం అంతా ఆయన కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటుంది. ఆయన ఫ్యామిలీ నుంచే ఒక్కరికి నలుగురు ప్రజాప్రతినిధులు ఉన్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ ఎన్నికల్లో కూడా చీపురుపల్లి నుంచి బొత్స పోటీలో ఉంటే ఆయన భార్య ఝాన్సీ విశాఖ ఎంపీగా బరిలో ఉన్నారు. ఇక గజపతి నగరం ఎమ్మెల్యేగా ఉన్న బొత్స తమ్ముడు అప్పల నరసయ్య మరోసారి పోటీకి దిగారు. అయితే ఈసారి ఆయన గట్టెక్కడం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. దాంతో తమ్ముడిని గెలిపించుకోవటానికి ఆ అన్నగారి వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో గజపతి నగరం ఒకటి. స్వయాన మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్న దత్తిరాజేరు, బండపల్లి మండలాల్లో 2 సార్లు జెడ్పీటీసీగా పనిచేసిన ఈయన 2009-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసిన అప్పల నరసయ్య అన్న ప్రోత్సాహంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ప్రభుత్వ ఉద్యోగిగా, జెడ్పీటీసీగా, ఎమ్మెల్యేగా ఇలా వివిధ హోదాల్లో పనిచేయడంతో నిధులు, వనరులపై మంచి పట్టు సాధించారు. ఆ క్రమంలో ఎందులో ఎంతొస్తోందో, ఎంత మిగులుతోందో అన్న లెక్కలు ఔపాసన పట్టేశారన్న విమర్శలున్నాయి. ఓవైపు అన్న మంత్రిగా పనిచేయడం, జిల్లా మొత్తం తమ కుటుంబ సభ్యుల కనుసన్నలోనే ఉండడంతో బొత్స అప్పల నరసయ్యకు తిరుగు లేకుండా పోయింది. 2009లో రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండడం, అన్న కాంగ్రెస్లో తిరుగులేని నాయకుడిగా ఉండడంతో అప్పల నరసయ్యకు కూడా ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టు సాగిందన్న అభిప్రాయం ఉంది. అన్ని ప్రభుత్వ కాంట్రాక్టులతో పాటు అటు రైల్వే కాంట్రాక్టులు దక్కించుకున్నారు. ఆయా వర్క్స్లో విపరీతమైన అవినీతికి పాల్పడ్డారని గజపతి నగరం ప్రజలు ఓపెన్గానే చెప్తుంటారు. ఆ తర్వాత వైసీపీ హయాంలో 2019లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ఆయన అదే వైఖరి కొనసాగించారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక మాఫియా నుంచి భూ కబ్జాల వరకు ఎక్కడ చూసినా అప్పల నరసయ్య పేరు తప్ప మరొక పేరు వినిపించటం లేదని విపక్షాలు టార్గెట్ చేస్తుంటాయి. 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేయడంతో పాటు ఇతరత్రా భూముల్ని మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు దక్కించుకోవడం వంటివి ఆయనకు వెనతో పెట్టిన విద్య అన్న విమర్శలున్నాయి. ఖాళీ భూములు కనిపిస్తే అప్పల నరసయ్యకు నిద్ర పట్టదని స్థానికులు సెటైర్లు విసురుతుంటారు. మరోవైపు నియోజకవర్గాన్ని కనీసం అభివృద్ధి చేయలేదనే విమర్శలు గట్టిగానే ఉన్నాయి. నియోజకవర్గంలో కనీసం రోడ్లు కూడా వేయించలేదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి రంగాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అన్నట్టుంది పరిస్థితి. ఈ నియోజకవర్గ పరిధిలో కనీసం చిన్న తరహా పరిశ్రమలు కూడా లేకపోవడం అక్కడి వారిని మరింత వేధిస్తోంది. జామీ మండలంలో ఉన్న భీమసింగి షుగర్ ఫ్యాక్టరీని కూడా మూసేయడంతో నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం వలసబాట పట్టాల్సి వస్తోందట. ఇక పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన గజపతి నగరం సామాజిక ఆసుపత్రి ఆధునీకరణ హామీ నెరవేరలేదు సరికదా, ఉన్న సౌకర్యాలే దయనీయంగా తయారయ్యాయి. గిరిజన ప్రాంతాలైన సాలూరు, పార్వతీపురం, కురుపాం వంటి ప్రాంతాలకు ముఖద్వారంలా ఉండే ఈ నియోజకవర్గ కేంద్రంలో కనీసం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడా సరిగా లేకపోవడం మరిన్ని విమర్శలకు తావిస్తోంది. నిత్యం పదుల సంఖ్యలో బస్సులు ఈ కాంప్లెక్స్ ని టచ్ చేస్తూ వెడుతుంటాయి. కానీ ఇప్పటికీ దాన్ని అభివృద్ధి చేయకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మౌలిక సదుపాయాల మాట అటుంచితే కనీసం ఏ బస్సు ఎప్పుడొస్తుందో చెప్పే ఉద్యోగి కూడా అందుబాటులో లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పోలవరం ఎడమ కాలువ విషయంలో కూడా స్థానిక రైతులకు అప్పల నరసయ్య తీరని అన్యాయం చేశారన్న ఆరోపణలున్నాయి. తన రియల్ ఎస్టేట్ వెంచర్లు భూముల మధ్యలో నుంచి వెళుతున్న డిజైన్ ని మార్చి స్థానిక రైతుల వ్యవసాయ భూముల నుంచి వెళ్లేలా చేశారట సదరు ఎమ్మెల్యే. దానిపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలుమార్లు ఆందోళన బాటపట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తోటపల్లి బ్రాంచ్ కెనాల్ నుంచి ఈ నియోజకవర్గానికి సాగునీరు తీసుకురావడానికి గత ప్రభుత్వ హయాంలో సుమారు 50% పనులు పూర్తి చేసినా ప్రస్తుత హయాంలో తట్టెడు మట్టి కూడా తీలేదని అక్కడి వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఇన్ని ఆరోపణలు, విమర్శలు ఉన్న బొత్స అప్పల నరసయ్య మాత్రం ఎన్నికల్లో విజయంపై ధీమాగానే ఉన్నారట. ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనని గెలిపిస్తాయని అనుయాయుల దగ్గర చెప్పుకొస్తున్నారట. మరోవైపు టీడీపీ అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ రాజకీయాలకు కొత్త కావడం, నియోజకవర్గంపై పెద్దగా అవగాహన లేదు కాబట్టి తనకు ఢోకా లేదని లెక్కలు వేసుకుంటున్నారట. అన్నిటికీ మించి పోల్ మేనేజ్మెంట్లో తన అన్నకు తిరుగులేదనే కాన్ఫిడెన్స్ కూడా గట్టిగానే ఉందట. చూడాలి ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ కుందేలు తాబేలు కథను గుర్తు చేస్తుందో లేకపోతే అప్పల నరసయ్యని మరోసారి అందరం ఎక్కిస్తుందో.